Hello everyone, welcome to SankalpStudySuccess and May 2021 current affairs లో నెక్స్ట్ లెక్చర్ నెంబర్ 5. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే divyamam2020@gmail.comకి మెసేజ్ చేయండి, ఆర్ఎల్స్ టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ విల్ గో టు ద డిస్కషన్. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి కాన్సెప్ట్ మాకు అన్నమలై టైగర్ రిజర్వ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుందండి. సో డోంట్ బీ కన్ఫ్యూజ్, అంటే ఎకానమీయే స్టార్ట్ చేయాలి, పాలిటీయే స్టార్ట్ చేయాలని కాదు. మేలో 1 by 1 డే బై డే మనకి ఎలాంటి కరెంట్ అఫైర్స్ వస్తున్నాయో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంట్ అవి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇది మనకి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ వన్. అన్నమలై టైగర్ రిజర్వ్ వచ్చింది కాబట్టి ఇది ఎక్కడ ఉంది, ఓకే, అది ఇంపార్టెంట్ మనకి. సో రీసెంట్గా residents of 2 tribal settlements, okay, 2 tribal settlements ఎవరైతే ఉన్నారో within the limits of the Annamalai Tiger Reserve were gearing up for annual festival of their local deity Vaira Pattan, లేదా మీరు అది వీరపట్టం అని కూడా చదవచ్చు. ఓకేనా, సో వైరపట్టన్ ఆర్ వీరపట్టన్. ఇక్కడ ఎవరైతే ఈ అన్నమలై టైగర్ రిజర్వ్ దగ్గర 2 ట్రైబల్ సెటిల్మెంట్స్ ఉన్నాయో ఆ ట్రైబల్ సెటిల్మెంట్స్ కూడా మీకు చెప్తాను. కట్టుపట్టి, ఇది ఒక ట్రైబల్ సెటిల్మెంట్. అండ్ నెక్స్ట్ కాజుపట్టి. ఓకే, కట్టుపట్టి అండ్ కూజిపట్టి సెటిల్మెంట్స్ ఆఫ్ ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు? వీళ్ళు పులయార్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. హ్యావ్ బేర్లీ హర్డ్ ఆఫ్ ద యాక్రోనిమ్ COVID-19. ఇక్కడ బేర్లీ అంటే మీనింగ్ ఏంటి వస్తుందంటే బహిరంగంగా లేదా బొటాబొటేగా తెలుసు అని చెప్పేసి. అంటే ఇక్కడ COVID-19 పాండమిక్ గురించి వీళ్ళకి ఈ కమ్యూనిటీ వాళ్ళకి పెద్దగా తెలియదు అని చెప్పుకోవచ్చు. ఓకే, సో కట్టుపట్టి, కూజిపట్టి వీళ్ళు ఒక ఫెస్టివల్ని, యాన్యువల్ ఫెస్టివల్ని, దట్ ఏంటది లోకల్ డైటీ అయినటువంటి, అంటే గ్రామ దేవత అని అంటారు కదా, లోకల్ డైటీ వైరా పట్టన్. సో దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్ హియర్. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏమొచ్చింది అంటే కనుక అన్నమలై టైగర్ రిజర్వ్ వచ్చింది, ATR. సో ఇది మనకి తమిళనాడులోని ఉన్నటువంటి 4 టైగర్ రిజర్వ్స్లోని ఒకటి. సో ఏంటి 4 టైగర్ రిజర్వ్స్ ఇన్ తమిళనాడు అంటే కనుక ఒకటి అన్నమలై, ఇంకొకటి ముందు కల్లక్కడ్ రాసుకోండి ఒక దగ్గర. మనం ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు కొన్ని బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుంటే మనకి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకేనా, ముదుములై అండ్ సత్యమంగళం టైగర్ రిజర్వ్. సో మొత్తం మనకి తమిళనాడులోని 4 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులోని ఒకటి ఏంటంటే కనుక అన్నమలై టైగర్ రిజర్వ్. ఓకేనా, ఇట్ ఈస్ ద 29th అండ్ 1 of the 4 టైగర్ రిజర్వ్స్ ఇన్ తమిళనాడు. నెక్స్ట్ వన్, ఇది మనకి ఎక్కడ ఉందంటే కనుక సౌత్ ఆఫ్ ద పలకండ్ గ్యాప్ ఇన్ ద సదరన్ వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఉంది. ఓకే, ఇట్ వాజ్ ఒరిజినల్లీ టెరిటోరియల్ డివిజన్ నోన్ యాజ్ కోయంబత్తూర్ సౌత్ ఫారెస్ట్ డివిజన్ విచ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ వైల్డ్ లైఫ్ సెంచురీ ఇన్ 1976. సో యాక్చువల్గా ఇది ఏ టెరిటోరియల్కి వస్తుంది మనకి? ఇట్ వాజ్ ఒరిజినల్లీ టెరిటోరియల్ డివిజన్. ఏ డివిజన్ కిందకి వస్తుంది మనకి? కోయంబత్తూర్కి కిందకి వస్తుంది. సో కోయంబత్తూర్ సౌత్ ఫారెస్ట్ డివిజన్ కిందకి వస్తుంది. అదని ఎలా డిక్లేర్ చేశారు? వైల్డ్ లైఫ్ శాంక్చురీగా 1976లో డిక్లేర్ చేశారు. ఓకే, సో ఇది ఏ పార్ట్? ఇట్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ అన్నమలై పరంబికులం ఎలిఫెంట్ రిజర్వ్ డిక్లేర్డ్ ఇన్ 2003. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. యాక్చువల్లీ యూపీఎస్సీ లెవెల్లో చదివితే అవి ఇంపార్టెంట్, అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి చదివితే ఇంపార్టెంట్, బట్ నాట్ ఫర్ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్. ఓకే, సో ఇక్కడ మనకి ఇట్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ ద అన్నమలై పరంబికులం ఎలిఫెంట్ రిజర్వ్లో పార్ట్లోకి వస్తుంది. సో దీనిని ఎలిఫెంట్ రిజర్వ్గా ఎప్పుడు డిక్లేర్ చేశారంటే కనుక 2003లో డిక్లేర్ చేశారు. ద వైల్డ్ లైఫ్ శాంచురీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ టైగర్ రిజర్వ్ ఇన్ April 2007. సో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీని టైగర్ రిజర్వ్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు? April 2007లో డిక్లేర్ చేశారు. అండ్ క్రిటికల్ టైగర్ హ్యాబిటేట్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు? 2007 డిసెంబర్లో డిక్లేర్ చేశారు. ఇక్కడ మొత్తం 6 ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అవి మల్సార్, మల్లెమలసార్, కదార్, ముదువార్, పులియార్ అండ్ ఎరవలార్ విత్ ద పాపులేషన్ నియర్లీ 6,000 లివింగ్ ఇన్ 35 సెటిల్మెంట్స్. ఓకేనా, సో సుమారుగా 6,000 మంది ఉంటారు. మల్సార్, మల్లెమలసార్, కదార్, ముదువార్, పులియార్ అండ్ ఎరవలార్. సో 6 ట్రైబల్ కమ్యూనిటీస్ మనకి ఈ ప్రాంతంలోని అన్నమలై టైగర్ రిజర్వ్స్ దగ్గర చూసుకోవచ్చు. సో మోస్ట్లీ ట్రైబల్ పీపుల్ మనకి ఈ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ దగ్గర, ఫారెస్ట్ ఏరియా దగ్గర మనకి ఉంటారనమాట. ఓకే, ఇట్ సపోర్ట్స్ డైవర్స్ హ్యాబిటేట్స్. ఏంటవి? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఏరియా, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, మోస్ట్ డిసిడియస్ ఫారెస్ట్, డ్రై డిసిడియస్ అండ్ డ్రై థార్న్ అండ్ షోల్ ఫారెస్ట్. ఇది మీకు జోగ్రఫీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో జోగ్రఫీ ఇక్కడ నేను డిస్కస్ చేయను కాబట్టి మీరు ఇన్ కేస్ ఆల్రెడీ జోగ్రఫీ చదివితే మీకు తెలుస్తుంది. అంటే ఆ భూభాగం, ఆ ప్రాంతం ఎలా ఉంటుందంటే కనుక వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఓకే, అండ్ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్గా ఉంటుంది, డెసిడియస్ ఫారెస్ట్గా ఉంటుంది, డ్రై డెసిడియస్గా ఉంటుంది, అండ్ థార్న్ అండ్ షోలో ఫారెస్ట్. సో ఇవి రకరకాల ఫారెస్ట్లు అనమాట. వీటి గురించి మీరు జోగ్రఫీలో చదవండి.
సో ఇక్కడ ఇది మనకి అన్నమలై టైగర్ రిజర్వ్ గురించి తమిళనాడులో ఉంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ రెండు ట్రైబల్ గ్రూప్స్ మనకి కట్టుపట్టి అండ్ కూజిపట్టి సెటిల్మెంట్స్ ఆఫ్ పులయార్ కమ్యూనిటీ. సో ఇక్కడ దిస్ కమ్యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో కొడైకెనాల్ హిల్స్ దగ్గర స్ప్రెడ్ అయినటువంటి ట్రైబల్ని పులియార్ కమ్యూనిటీ అంటారు. సో అబౌట్ పులియార్ కమ్యూనిటీ చూసుకుంటే దీన్ని పులియార్ కమ్యూనిటీని పులయాస్ ఆర్ హులియా ఆర్ చెర్మార్ అని కూడా అనొచ్చు. ఓకేనా, సో ఈ పదాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ తెలుసుకోండి. అండ్ పులియాస్ ఆర్ ద ట్రైబ్ స్ప్రెడ్ అవుట్ ఇన్ కొడైకెనాల్ హిల్స్. అండ్ కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు ఆర్ తమిళకలంలోని ఇది వన్ ఆఫ్ ద మెయిన్ సోషల్ గ్రూప్ అనమాట. ఓకేనా, సో మన ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే కేరళ రాష్ట్రంలో, కర్ణాటకలోని, తమిళనాడులోని వన్ ఆఫ్ ద మెయిన్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో వీళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంటుందంటే కనుక పులయాల్ ఇన్ విచ్ ఇన్క్లూడ్స్ యాన్షియంట్ మ్యాజిక్ రిచువల్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ ప్రాక్టీసింగ్ సమ్ రిచువల్స్ ఆల్సో. ఓకే, మ్యాజిక్ రిచువల్స్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ పులియార్ కమ్యూనిటీ. అండ్ నెక్స్ట్ వన్ కామన్ సర్వీస్ సెంటర్స్. సో కామన్ సర్వీస్ సెంటర్స్ ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పాను, గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అది. సో గవర్నమెంట్ యొక్క టెక్నాలజీని డిజిటలైజేషన్ చేశారు. సో గవర్నమెంట్ చిన్న స్కీమ్స్ ఏవైనా ఉంటే వాటిని మనం ఎన్రోల్ చేసుకోవడానికి, ఇన్ కేస్ అందరికీ కంప్యూటర్ పరిజ్ఞానం ఉండదు కదండి. సో కంప్యూటర్ పరిజ్ఞానం లేని వాళ్ళ గురించి ఏంటంటే డైరెక్ట్గా గవర్నమెంట్ యొక్క స్కీమ్స్కి ఎన్రోల్ చేసుకోవడం కోసం వాళ్ళు కామన్ సర్వీస్ సెంటర్స్ని అప్రోచ్ అవుతారనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే కనుక యూనియన్ హోమ్ మినిస్ట్రీ సెట్ దట్ పీపుల్ హూ ఆర్ ఏజ్ 18 to 14 years, ఓకేనా, 18 to 44 years, నాట్ 14. సో 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, సెమీ అర్బన్ ఏరియాలోని, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక కామన్ సర్వీస్ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళ యొక్క పేరుని, ఓకేనా, కోవిన్ ప్లాట్ఫామ్లో నమోదు చేసుకోవచ్చు. అంటే వ్యాక్సినేషన్ కోసము కోవిన్ ప్లాట్ఫామ్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సో డిఫరెంట్ షార్ట్స్లు ఉంటాయి. సో వాళ్ళ యొక్క స్లాట్స్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి కామన్ సర్వీస్ సెంటర్స్కి వాళ్ళు అప్రోచ్ కావచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక కామన్ సర్వీస్ సెంటర్స్ అనేది కాన్సెప్ట్. ఓకే, సో ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ కార్నర్ స్టోన్ ఆఫ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. ఓకే, సో మన ఇండియాలోని డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఉంది. సో దీనిలో కామన్ సర్వీస్ సెంటర్స్ అన్ని మనకి ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటంటే కనుక విలేజెస్లో మెయిన్గా విలేజెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ తక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్ బాగున్నప్పటికీ అంటే వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ బాగుంటుంది కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు. సో కంప్యూటర్లో డైరెక్ట్గా వాళ్ళు ఎలాంటి అప్లికేషన్స్ని పంపించలేరు. సో వాళ్ళ యొక్క వర్క్ని మినిమైజ్ చేయడం కోసం, వాళ్ళకి ఈజీగా గవర్నమెంట్ యాక్సెస్ రావడం కోసం ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అన్నీ వచ్చాయన్నమాట. వెరీ రీజనబుల్ ప్రైజెస్, మనకి 30 రూపీస్ 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. కొన్ని కేసెస్కి గవర్నమెంట్ కూడా ఇస్తుందన్నమాట. ఓకేనా, సో దే ఆర్ యాక్సెస్ పాయింట్స్ ఫర్ డెలివరీ ఆఫ్ వేరియస్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ టు ద విలేజెస్ ఇన్ ఇండియా. దెన్ సో ఇక్కడ మనకి అంటే పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ని డెలివరీ చేస్తాయి. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి, హెల్త్ కేర్, ఫినాన్షియల్, ఎడ్యుకేషన్ అన్నింటి గురించి మీరు అప్రోచ్ అవ్వచ్చు కామన్ సర్వీస్ సెంటర్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్ కట్టాలనుకోండి, యూ కెన్ గో కామన్ సర్వీస్ సెంటర్స్కి వెళ్ళండి, కరెంట్ బిల్లు కట్టండి. ఓకేనా, సో మీకు డైరెక్ట్గా మొబైల్ ఓపెన్ చేసి గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా మీకు కట్టడం తెలియదు, లైక్ పేటిఎం ద్వారాను. సో కామన్ సర్వీస్ సెంటర్స్కి వెళ్ళి పే చేయొచ్చు అనమాట. అలాగే ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్కి మీరు ఫసల్ బీమా యోజనకి పెట్టాలనుకుంటున్నారు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు, అప్పుడు ఏంటి ఇవన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి ముందుకు వస్తాయి. సో కామన్ సర్వీస్ సెంటర్కి అప్రోచ్ అయ్యి మీరు వెళ్ళొచ్చు అనమాట. సో మెయిన్గా ఇది రూరల్ పీపుల్ని అండ్ రిమోట్ అక్రాస్ ద కంట్రీ, అంటే ఇక్కడ కంట్రీలోని రిమోట్ ఏరియాస్లో ఎక్కడైతే మనకి ఈ సేవలు తక్కువగా ఉంటాయో అక్కడ వీటిని ఎస్టాబ్లిష్ చేసి ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఎవరైతే గవర్నమెంట్ సర్వీసెస్కి పొందాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి, దెర్ ఆర్ 3 విజన్స్ ఉన్నాయి ఏరియాస్ ఆఫ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. ఏంటి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ 3 విజన్స్ మనకి అంటే కనుక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోర్ యూటిలిటీ టు ఎవ్రీ సిటిజన్. ఓకే, గవర్నెన్స్ అండ్ సర్వీసెస్ ఆన్ డిమాండ్, డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద సిటిజన్. ఓకేనా, సో సిటిజన్స్కి డిజిటల్ ఎంపవర్మెంట్ తీసుకురావాలి, అలాగే విధంగా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి అండ్ యూటిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రతి ఒక్క సిటిజన్కి కూడాను ప్రొవైడ్ చేయగలగాలి. సో వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే కనుక రూరల్ ఇండియాలోని ప్రతి ఒక్క పర్సన్కి కూడా సర్వీసెస్ని డెలివరీ చేస్తున్నారు త్రూ కామన్ సర్వీసెస్ సెంటర్స్ ద్వారా.
సో దీనివల్ల ఏం చేస్తుందంటే వాళ్ళు కొంతమంది ఏజెంట్స్ని అపాయింట్ చేస్తున్నారు, రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రమోట్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో ఇంకొంచెం దీనిని గవర్నమెంట్ గ్రామ పంచాయతీస్ కూడా ఎక్స్పాండ్ చేయడం కోసం అక్రాస్ ద కంట్రీ సిఎస్సి 2.0 స్కీమ్ని లాంచ్ చేసింది. సో బేస్డ్ ఆన్ ద అసెస్మెంట్ ఆఫ్ కామన్ సర్వీస్ సెంటర్స్ ద గవర్నమెంట్ లాంచ్డ్ సిఎస్సి 2.0 స్కీమ్ ఇన్ 2015లో లాంచ్ చేసింది. ఇది ఎక్కడ ఎక్స్పాండ్ చేయడం కోసం అమ్మ, ఆల్ గ్రామ పంచాయత్స్ అక్రాస్ ద కంట్రీ. సో దీని కింద ఏంటంటే కనుక కనీసం అండర్ సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్స్ 2.0లో ఓకే, లైక్ రోబో సినిమా వచ్చి రోబో 1.0 రోబో 2.0 వచ్చింది కదా, అలాగే అనుకోండి జస్ట్ సిఎస్సి 2.0 స్కీమ్. సో సిఎస్సి విల్ బి సెటప్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 2.5 lakh గ్రామ్ పంచాయత్స్ అక్రాస్ ద కంట్రీ బై 2019. సో ఈ 2019 కల్లా, నౌ వీఆర్ ఇన్ 2021 ఓకే. బట్ ఇక్కడ ఏంటి 2019 కల్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు, కనీసం ఒక్క కామన్ సర్వీస్ సెంటర్స్ అయినా సెటప్ చేయాలి. ఎక్కడ, ప్రతి 2.5 లక్షల మంది ఉన్నటువంటి గ్రామ పంచాయత్స్కి, రైట్. సో దే విల్ బి సెటప్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 2.5 lakh గ్రామ పంచాయత్స్ అక్రాస్ ద కంట్రీ. సో సుమారుగా మన దేశంలోని 2.5 lakhs. సో ఒకసారి చూసుకోండి భారతదేశంలో మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయని. దానిలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలోని కామన్ సర్వీస్ సెంటర్స్ని కనీసం ఒకటైనా పెట్టాలని గవర్నమెంట్ ఉద్దేశించింది. సో ఎప్పటికల్లా 2019 కల్లా. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇప్పుడు 2021లో ఉన్నాం. సో కామన్ సర్వీస్ సెంటర్స్ని పెట్టిందా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్. సో పిఎం మోడీ ప్యానల్, ఇది మనకి డైరెక్టర్ అపాయింట్మెంట్ గురించి, దాని గురించి నేను మీకు ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రధానమంత్రి మోడీ లెడ్ ప్యానల్ టు డిసైడ్ నెక్స్ట్ సిబిఐ చీఫ్ ఎవరు, రాకేష్ ఆస్థానా. సో చూద్దాం, మనకి ఇక్కడ సిబిఐ హెడెడ్ బై ద డైరెక్టర్. సో ప్రెసెంట్ కరెంట్ డైరెక్టర్ ఎవరున్నారు మనకి, ఆల్రెడీ ఇండియన్ పోలీస్ ఆఫీసర్, ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహారాష్ట్ర సంబంధించిన ఈ వ్యక్తి శుబోధ్ కుమార్ జైస్వాల్, ప్రెజెంట్ కరెంట్ డైరెక్టర్ ఆఫ్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో సిబిఐ ఇక్కడ ఏంటి మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ప్రెజెంట్ ఎవరున్నారు మనకి అంటే శుబోధ్ కుమార్ జైస్వాల్. సో నెక్స్ట్ ప్యానల్లోని ఎవరి నేమ్ని సజెస్ట్ చేశారో మనకి రాకేష్ ఆస్థానా గారిది. సో ద డైరెక్టర్ ఆఫ్ సిబిఐ ఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని అంటారు. సిబిఐ డైరెక్టర్ని ఏమంటారు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. సో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. సిబిఐ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరిది, ఇదన్నీ మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు దీని యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే అడ్మినిస్ట్రేషన్, సిబిఐ యొక్క అడ్మినిస్ట్రేషను, సిబిఐ యొక్క ఆర్గనైజేషన్ మొత్తం అంత ఇంప్లిమెంటేషన్ అన్నీ కూడాను ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. సో సిబిఐ డైరెక్టర్ని ఏమంటారు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని అంటారు. సో సివిసి యాక్ట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003లో మనకి ఏంటంటే తీసుకొచ్చారు, ద సూపరింటెండెంట్స్ ఆఫ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ వెస్ట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు సేవ్ ద ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఇన్ విచ్ ద సూపరింటెండెంట్స్ వెస్ట్ విత్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఎంత టెన్యూర్ ఉంటుంది డైరెక్టర్ ఆఫ్ సిబిఐకి, 2 years, సెక్యూరిటీ ఆఫ్ 2 years టెన్యూర్ ఇన్ ఆఫీస్ బై ద సివిసి యాక్ట్ 2003 ప్రకారము. సో మీకు ఇంతకుముందు నేను చెప్పాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏ కేసెస్ని వాదిస్తారు అంటే ఏ కేసెస్ని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. సో వాళ్ళ యొక్క కొంచెం సో ఇక్కడ ఏంటంటే కనుక టు సేవ్ ద ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వాట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎనాక్ట్మెంట్ సివిసి యాక్ట్ 2003 అనేది మనకి అమల్లోకి వచ్చిందనమాట. సో ఇక్కడ లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. లోక్పాల్ అండ్ లోకాయుక్త ఆల్సో దట్ వాజ్ అమెండెడ్ ఇన్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. అండ్ ఏం చేంజెస్ తీసుకొచ్చారు అంటే కనుక అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ దగ్గర చేంజెస్ని తీసుకొచ్చారు. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ షెల్ అపాయింట్ ద డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. సో సిబిఐ డైరెక్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో దీనిలో మనకి రికమెండేషన్స్ ఆఫ్ 3 members ఉంటారు. ఆ 3 members ఎవరంటే కనుక కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఎ చైర్పర్సన్గా ఉంటారు. అండ్ అపోజిషన్ పార్టీలో లోక్సభలో అపోజిషన్ పార్టీలో ఉన్న లీడర్ మనకి అనదర్ మెంబర్ అండ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ నామినేటెడ్ బై హిమ్. ఓకేనా, ఆర్ ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేదా ఇన్ కేస్ సిజేఐ లేకపోతే కనుక సుప్రీంకోర్టు జడ్జ్ సిజేఐ ఆ నేమ్ని సజెస్ట్ చేయాలన్నమాట. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎవరైతే ఉన్నారో అతని యొక్క నేమ్ని సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సజెస్ట్ చేస్తారనమాట నేమ్ని. సో ఇక్కడ 3 persons ఉంటారు. ఒకటి ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటారు అండ్ సెకండ్ పర్సన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ. ఓకే, అంటే
లోక్సభలో అపోజిషన్ పార్టీలో ఉన్న లీడర్ సెకండ్ మెంబర్గా వ్యవహరిస్తారు. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇన్ కేస్ సీజీఐ లేకపోతే జడ్జ్, ఓకేనా, జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఈ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు నేమ్ని ఎవరు సజెస్ట్ చేస్తారండి? సీజీఐ సజెస్ట్ చేస్తారు. సో లేటర్ ఏమైందంటే తర్వాత ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2014 మేడ్ ఏ చేంజ్ ఇన్ ద కంపోజిషన్ ఆఫ్ ద కమిటీ రిలేటెడ్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. ఏంటి ఆ చేంజెస్ తీసుకొచ్చింది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంటే కనుక, in the states where there is no recognized leader of the opposition, ఓకేనా, ఇన్ కేస్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేకపోతే కనుక ఇన్ ద లోక్సభ, దెన్ ద లీడర్ ఆఫ్ ద సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ ద లోక్సభ వుడ్ బి మెంబర్ ఆఫ్ దట్ కమిటీ. సో ఇక్కడ సెకండ్ కండిషన్ మనకి చేంజ్ అయింది, ఓకేనా. లోక్సభలో అపోజిషన్ పార్టీ లేనట్లయితే, ఓకేనా, అంటే దెర్ ఇస్ నో రికగ్నైజ్డ్ లీడర్ ఆఫ్ ద ఒపోజిషన్ ఇన్ ద లోక్సభ, ఓకేనా. రికగ్నైజ్డ్ లీడర్ లేకపోతే కనుక దెన్ లార్జెస్ట్ సింగిల్ పార్టీ అపోజిషన్ పార్టీ అయితే ఉందో దాని యొక్క లీడర్ని కూడాను మనము ఇందులో మెంబర్గా కమిటీ మెంబర్గా తీసుకోవచ్చు. సో ఈ మెంబర్స్ కలిసి సిబిఐ డైరెక్టర్ ఎవరు ఉండాలి అని చెప్పేసి మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఐపీఎస్ రిటైర్డ్ పర్సన్స్ వాళ్ళు ఉంటారు, లేదా రిటైర్డ్ అనే కాదు, ఐపీఎస్ ఆఫీసర్స్ మనకి సిబిఐ డైరెక్టర్స్గా అపాయింట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ వన్ కాన్సెప్ట్ ఇండికేటివ్ నోట్స్. ఇండికేటివ్ నోట్స్ ఏంటంటే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు మనకి ఇప్పుడు ఎన్వి రమణ గారు లాంచ్డ్ ఏ న్యూ ఫీచర్ ఇన్ సుప్రీం కోర్ట్ అఫీషియల్ వెబ్సైట్. ఏంటది? కాల్డ్ ఇండికేటివ్ నోట్స్ని లాంచ్ చేశారు. సో సుప్రీం కోర్టులో అఫీషియల్ వెబ్సైట్లో ఇండికేటివ్ నోట్స్ని ఇష్యూ చేసిన, లాంచ్ చేసిన జస్టిస్ ఎవరు అని అంటే కనుక ఎన్వి రమణ గారు. సో క్వశ్చన్ అలా వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే కనుక వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఇండికేటివ్ నోట్స్లో అంటే ఏంటి? ఆల్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ లైక్ కేశవానంద భారతి కేసు కానీ, లేకపోతే వేరే వేరే యూనియన్ కేసు కానీ, ఇలా డిఫరెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉంటాయి, ఓకేనా. సో వాటిని అండర్స్టాండబుల్ ఫార్మేట్లోని త్వరగా చదవగానే అర్థమయ్యే విధంగా ఈజీ టు అండర్స్టాండ్ ఫార్మేట్లోకి ప్రొవైడ్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద ఇండికేటివ్ నోట్స్. సో దిస్ ఫీచర్ ఈస్ ఎయిమ్డ్ టు ప్రొవైడ్ ఇన్ ద కాన్సెస్ సమ్మరీస్ ఆఫ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇన్ అన్ ఈజీ టు అండర్స్టాండ్ ఫార్మేట్. సో దీనివల్ల ఎవరికి? మీడియా పర్సన్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ జనరల్ పబ్లిక్ హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే లా టర్మ్స్ మొత్తం అన్ని లా టర్మ్స్లో ఉంటే ఓన్లీ లా చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో జనరల్ పబ్లిక్ ఎలా అర్థమవుతుంది? సో జనరల్ పబ్లిక్ కూడాను ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అర్థమయ్యే విధంగా వాళ్ళకి అర్థమైనటువంటి ఫార్మేట్లోని ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో జారీ చేశారనమాట. దట్ ఈస్ ఇండికేటివ్ నోట్స్, ఓకేనా. ఇండికేటివ్ నోట్స్. ఈ ఇండికేటివ్ నోట్స్ ద్వారా ఏమవుతుందంటే మీడియా పర్సన్స్ కానీ జనరల్ పబ్లిక్ కానీ ఈజీగా అర్థం చేసుకుంటారు ఆల్రెడీ జడ్జిమెంట్స్ ఏమైనా ఇస్తే సుప్రీంకోర్టు. అండ్ ఆల్సో సుప్రీం కోర్ట్ వాజ్ ఆల్సో యాక్టివ్లీ కన్సిడరింగ్ ద ప్రపోజల్స్. ఏంటి ఆ ప్రపోజల్స్? టు లైవ్ టెలికాస్ట్ ద ప్రొసీడింగ్స్. సో ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఏమైనా ప్రొసీడింగ్ జరుగుతూ ఉంటే కనుక వాటికి లైవ్ టెలికాస్ట్ చేద్దాము అని కూడాను ప్రపోజల్లో ఉన్నారు. బట్ ఏంటంటే కనుక సెవరల్ జడ్జెస్ అంటే దే వుడ్ హ్యావ్ టు బీ కాన్సెన్సస్ అమాంగ్ ద జడ్జెస్ బిఫోర్ కాంక్రీట్ స్టెప్స్ వర్ ఇనిషియేటెడ్ ఇన్ దిస్ రికార్డ్. సో దీనికి సంబంధించి ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఎన్ఆర్సీ అండి, వెరీ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏమీ లేదు, బట్ ఇండికేటివ్ నోట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ ప్రతి ఒక్క పర్సన్కి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు దీన్ని లాంచ్ చేశారు సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్లోని, ఓకే. దెన్ ఎన్ఆర్సీ గురించి. సో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. సో ఇది మనకి ఆ మధ్య కాలంలోని అంటే దగ్గర 2019, 2020లో కాదు 2019 ఆ టైంలోని చాలా ఎన్ఆర్సీ, ఎన్పిసి అనేది రెగ్యులర్గా పేపర్లో వచ్చే టాపిక్స్, రైట్. సో అస్సాం స్టేట్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కోఆర్డినేటర్ హితేష్ దేవ్ ఎవరైతే ఉన్నారో, అస్సాం స్టేట్ యొక్క నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ యొక్క కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హితేష్ దేవ్ శర్మ హ్యాస్ పిటిషన్డ్ ద సుప్రీం కోర్ట్ సీకింగ్ ద కాంప్రహెన్సివ్ రీవెరిఫికేషన్ చేయండి ఆఫ్ ద డ్రాఫ్ట్ ఎన్ఆర్సీ, saying it was needed in view of the serious irregularities detected in the final draft as well as the supplementary list. సో ఏదైతే ఎన్ఆర్సీ లిస్ట్ సప్లిమెంటరీ లిస్ట్ ఇచ్చారో దానిలో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ డిటెక్ట్ అవుతున్నాయి. సో మరొకసారి అంటే రీవెరిఫికేషన్ చేయండి ద డ్రాఫ్ట్ ఎన్ఆర్సీని అని చెప్పేసి మనకి ఆల్రెడీ ఉన్నటువంటి అస్సాం స్టేట్ యొక్క నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ యొక్క కోఆర్డినేటర్ హితేష్ దేవ్ గారు పిటిషన్ పెట్టుకున్నారనమాట సుప్రీంకోర్టులోని. సో ఇక్కడ మనకి ఏంటి? ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ సిటిజన్
అంటే ఏంటి, లిస్ట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అండ్ వాజ్ ప్రిపేర్డ్ ఇన్ 1951 ఫాలోయింగ్ ద మనకి సెన్సస్ 1951లో సెన్సస్ జనాభా లెక్కలు తీసుకున్నారు కదండి. సో దాంతోనే నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్ని కూడా లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేశారు. ఓకేనా, లిస్ట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. అండ్ సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు మనకి అస్సాంలోని 2013లోని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి ద ప్రాసెస్ ఆఫ్ నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్ అప్డేట్ వాజ్ టేకెన్ అప్ ఇన్ అస్సాం యాజ్ పర్ ద సుప్రీంకోర్టు ఆర్డర్ ఇన్ 2013. అంటే దేని గురించి కేవలం మేడం అస్సాంలో మాత్రమే ఎందుకు ఎన్ఆర్సీని చేశారు అంటే నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఎందుకు అని అంటే కనుక మనకి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనమాట, పక్కనటువంటి బంగ్లాదేశ్ నుంచి కొంతమంది వచ్చేసారనమాట ఇల్లీగల్గా అస్సాంలోకి. సో వాళ్ళందరినీ కూడాను కనుక్కోవడం కోసం రూల్ అవుట్ చేయడం కోసము లిస్ట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇన్ ఆర్డర్ టు వేన్ అవుట్ కేసెస్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రేషన్స్, ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసము అండ్ అదర్ అడ్జాయినింగ్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసము మనకి ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అప్డేషన్ అనేది ఇంపార్టెంట్ అయింది. సో దీన్ని దేని కింద మనకి క్యారీ చేస్తారంటే కనుక అండర్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 కింద. సో పోలిటీలోని మీకు లక్ష్మీకాంత్ అనే సిటిజన్షిప్ యాక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రీడ్ ఇట్. దెన్ ఎన్ఆర్సీ అప్డేషన్ అనేది దేనిలో క్యారీడ్ అవుట్ చేస్తారు, దేని కింద ఏ యాక్ట్ కిందకు వస్తుందండి, సిటిజన్షిప్ యాక్ట్ 1955 కిందకు వస్తుంది. సో అకార్డింగ్ టు రూల్స్ ఫ్రేమ్డ్ ఇన్ అస్సాం అకార్డ్లో మనకి ఆల్రెడీ రూల్స్ ఫ్రేమ్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దట్ రూల్స్ బట్టి మనకి ఎన్ఆర్సీ అప్డేషన్ జరుగుతుంది. సో అండ్ మనకి 1971 మార్చ్ 25 కట్ ఆఫ్ డేట్ ఇచ్చారనమాట, ఎవరికి ఇల్లీగల్ మైగ్రెంట్స్ని బహిష్కరించడం జరిగింది. అండ్ సో ఇక్కడ ఏంటంటే కనుక ఈ కట్ ఆఫ్ డేట్ అనేది మనకి అండర్ ఆర్టికల్ 5 and 6 కాన్స్టిట్యూషన్లోని దాని కింద మనకి ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. దీని న్యూ డేట్ని మళ్ళీ టు గివ్ ఏ ఫోర్స్ టు ద న్యూ డేట్. ఓకే, దట్ ఈస్ దిస్ వన్. అండ్ అమెండ్మెంట్ వాజ్ మేడ్ టు ద సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఓకేనా, సో దిస్ వాజ్ ఓన్లీ అప్లికేబుల్ టు అస్సాం. దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ వాజ్ మేడ్ అప్లికేబుల్ ఓన్లీ టు అస్సాం. సో ఇక్కడ మనకి ఏంటంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ, ఓకే, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఆల్ ఇండియా సిటిజన్స్. ఇక్కడ ఏంటి కనుక రిజిస్టర్ ఆఫ్ ఆల్ ఇండియా సిటిజన్స్ హూజ్ క్రియేషన్ ఈజ్ మ్యాండేటెడ్ బై ద 2003 అమెండ్మెంట్ ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే కనుక ప్రతి ఒక్క సిటిజన్ ఆల్ ఇండియా సిటిజన్స్ రిజిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, అండర్ విచ్ యాక్ట్, సిటిజన్షిప్ యాక్ట్ 1955. దట్ ఈస్ మ్యాండేటెడ్ అనమాట, ఖచ్చితంగా ఉండాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఆల్ ద లీగల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అండ్ వాళ్ళని మనం బహిష్కరించడం కూడా జరుగుతుందన్నమాట ఈజీగా. అందుకోసం ఎన్ఆర్సీని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి మ్యామ్, ఎన్ఆర్సీ మనకి ప్రజెంట్ ఉన్న 28 రాష్ట్రాలకి వర్తిస్తుందా అంటే ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్ అనేది ప్రతి ఒక్క రాష్ట్రానికి ఉండాలంటే యాక్చువల్గా 2019లోని బీజేపీ గవర్నమెంట్ ఎన్ఆర్సీని ఆల్ ఇండియా అంటే దేశంలో ఉండే ప్రతి ఒక్క రాష్ట్రంలోని ఇంప్లిమెంట్ చేస్తామని ప్రామిస్ చేశారనమాట. అప్పుడు మనకి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు డిక్లేర్ దట్ రాజ్యసభ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్లోని ఓకే ఎన్ఆర్సీ వుడ్ బి ఇంప్లిమెంటెడ్ త్రూ అవుట్ ద కంట్రీ అని. బట్ ప్రజెంట్ అస్సాంలో మాత్రమే ప్రజెంట్ ఇది మనకి ఉంది. ఓకే, ఈ ఎన్ఆర్సీ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఎందుకంటే త్రూఅవుట్ ద ఇండియా మనకి ఎన్ఆర్సీ జరగాలి అని అంటే కనుక ప్రతి ఒక్క స్టేట్ కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. ఓకే, సో ఆ టైంలో కొన్ని అల్లర్లు అవి జరిగాయి. 2019లో మీరు కనుక చూసినట్లయితే కొన్ని పేపర్స్ అవి న్యూస్ ఆర్టికల్స్ని చదవండి, అప్పుడు కొన్ని అల్లర్లు అవన్నీ జరిగాయి. సో ప్రెజెంట్ అయితే ఓన్లీ అస్సాంలోనే ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఉందన్నమాట, ఈ రిజిస్టర్. ఓకే, వేరే రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సర్కార్ ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు. సో PM మోడీ ఆన్ ఫ్రైడే, సో ఇక్కడ ఫ్రైడే అంటే 14th May అనుకోండి. ఓకే, 14th May సెట్ దట్ సెంటర్ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ అమౌంట్ 1,35,000 crore ట్రాన్స్ఫర్ చేసాం మేము. దేనికి అండర్ ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ తరపున 8th ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ కోసం 1,35,000 కోట్ల రూపాయలని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. హీ యాడెడ్ ద సెంటర్ ఈజ్ ఆల్సో ప్రొక్యూరింగ్ ద హయ్యర్ క్వాంటిటీ ఆఫ్ ప్యాడీ అండ్ వీట్ ఎట్ మినిమమ్ సపోర్ట్ ప్రైస్. ఓకే, టు బూస్ట్ ద ఫార్మర్స్ ఇన్కమ్. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమా, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో మొత్తం అమౌంట్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది. సో ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ ఎస్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ స్కీమ్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి ఇన్కమ్ సెక్యూరిటీని వాళ్ళ యొక్క ఇన్కమ్ని బూస్ట్ చేయడం కోసం దీనిని తీసుకొచ్చారనమాట ఈ స్కీమ్ని. సో ఇంతకుముందు కేవలం 2 hectares ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్స్కి మాత్రమే అప్లికేబుల్ ఉండేది. ఇప్పుడు మొత్తం అందరు ఫార్మర్స్కి కూడా ఇది అప్లికేబుల్ ఉంటుంది. సో ఇది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ ప్రకారము 6,000 రూపాయలని సంవత్సరానికి 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. ఓకే, డైరెక్ట్గా ఫార్మర్ యొక్క అకౌంట్లో పడతాయి. సో అది ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బెనిఫిషరీస్ ఎవరు ఐడెంటిఫై చేయాలంటే కనుక ఆ పర్టికులర్ కన్సర్న్డ్ స్టేట్ కానీ లేదా కన్సర్న్డ్ యూనియన్ టెరిటరీ కానీ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ గవర్నమెంట్ ఉందనుకోండి, ఏపీ గవర్నమెంట్ కన్సర్న్డ్ లైక్ బెనిఫిషరీస్ని ఫార్మర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ని అండ్ కన్సర్న్డ్ యూటీది, యూనియన్ టెరిటరీస్ది. సో ఇనీషియల్గా ఇది ఆల్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ హూ ఆర్ కల్టివబుల్ ల్యాండ్ అప్ టు 2 hectares. ఓకేనా, నౌ ఇట్ ఈస్ కవర్డ్ ఆల్ ఫార్మర్స్. ఎప్పటి నుంచి? June 1, 2019 నుంచి కూడాను దీనిని అందరు ఫార్మర్స్కి కూడాను చేంజ్ చేయడం జరిగింది అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ అండ్ దేర్ ల్యాండ్ హోల్డింగ్స్. ఓకేనా, ఎంత ల్యాండ్ ఉంది అనంతా కూడాను అనవసరం మనకి. ప్రతి ఒక్క ఫార్మర్కి కూడాను 6,000 రూపాయలు అనేది అంటే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఎవరైతే కొంతమంది ఫార్మర్స్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో, లైక్ ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ ఉంటారో, అండ్ ఎవరైతే అట్లీస్ట్ పెన్షన్ 10,000 రూపీస్ డ్రా చేస్తారో పెర్ మంత్, వాళ్ళందరినీ కూడా ఎక్స్క్లూడ్ చేయడం జరిగిందనమాట. వీళ్ళని ఎఫ్లుయెంట్ ఫార్మర్స్ అని అంటారు. ఓకే, ఈ లైక్ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వీళ్ళందరినీ కూడా ఎఫ్లుయెంట్ ఫార్మర్స్ అని అంటారు. సో వీళ్ళకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది వర్తించదు. ఓకే, సో సేమ్ ప్రోగ్రామ్స్ మనకి ఎక్కడ ఉన్నాయి మీకు ఇంతకుముందు చెప్పాను, మధ్యప్రదేశ్లోని భవన్కార్ భుక్తాన్ యోజన, అదేవిధంగా తెలంగాణలోని రైతు బంధు స్కీము. ఓకే, అండ్ నెక్స్ట్ కృషాక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ ఎక్కడ మనకి ఒడిస్సాలోని కలియా కలియా స్కీమ్ ఇన్ ఒడిస్సా. ఓకే, అండ్ నెక్స్ట్ స్పుత్నిక్ 5. సో ఇక్కడ మనకి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఉంది కదా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పుత్నిక్ 5 అండి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ హ్యాడ్ సెడ్ దట్ ఇట్ హ్యాడ్ లాంచ్డ్ స్పుత్నిక్ 5 ఇన్ ఇండియా. సో ద వ్యాక్సిన్ ఈస్ కరెంట్లీ ద సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ COVID-19 ల్యాబ్ ఇన్ ద కంట్రీ. సో ఇక్కడ స్పుత్నిక్ 5 అంటే ఏ రాకెటో స్పేస్ ఇంజినో కాదు. ఓకే, ఇట్ ఈస్ అ వ్యాక్సిన్. దిస్ వ్యాక్సిన్ ఈస్ కరెంట్లీ ద సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ COVID-19. ఓకే, సో దీనిని మనకి ఎవరు తయారు చేశారంటే కనుక ఇట్ వాజ్ మేడ్ బై ద గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ ఇన్ మాస్కో. ఇట్ ఈస్ అ 2-dose COVID-19 వ్యాక్సిన్ యూజింగ్ సిమిలర్ ప్లాట్ఫామ్ టు కోవిషీల్డ్. సో మనకి ఇప్పుడు కోవాక్సిన్, కోవిషీల్డ్ అనే 2 ఇస్తున్నారు కదా. సో సిమిలర్లీ ఈ స్పుత్నిక్ 5లో కూడా 2 doses అనేవి ఉంటాయి, అన్లైక్ కోవిషీల్డ్. సో కోవిషీల్డ్లో కాకుండాను ఈ మనకి స్పుత్నిక్ 5లో ఏముంటుందంటే కనుక ఇట్ విల్ యూజెస్ ద వీకెనింగ్ ద కామన్ కోల్డ్. ఓకే, అండ్ యాంటీవర్స్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే స్పుత్నిక్ 5 మేక్స్ యూజ్ ఆఫ్ 2 different హ్యూమన్ అడినోవైరస్. ఓకే, సో ద వ్యాక్సిన్ హ్యాస్ ఎఫికసీ ఎంతవరకు ఉంది? 91% దాని యొక్క ఎఫిషియన్సీ అనేది ఉంది. సో ఇంచుమించుగా 91% దాకా మన COVID-19 యొక్క లక్షణాలని ఇది బ్రింగ్ డౌన్ చేస్తుంది, తగ్గిస్తుంది అనమాట స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ అనేది. అండ్ దీన్ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఏమైనా తెలుసు కదండి, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఓకే, ఈ స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ అనేది 2 different వైరసెస్ని యూజ్ చేసుకుంటుంది. సో ఇట్ యూజెస్ 2 different వైరస్ దట్ కాజెస్ ద కామన్ కోల్డ్. ఏంటది? ఎడినో వైరస్. సో హ్యూమన్స్లోని ఎడినో వైరస్ కారణంగా మనకి కామన్ కోల్డ్ అనేది వస్తుందన్నమాట. సో మనం ఈ వైరస్ని మనం తగ్గిస్తే, అంటే దీనిని వీక్ చేస్తే మనకి కోల్డ్ అనేది రాదు. సో ఎడినో వైరస్ ఆర్ వీకెండ్ సో దట్ దే కెన్ నాట్ రెప్లికేట్ ఇన్ ద హ్యూమన్స్ అండ్ కెన్ నాట్ కాజ్ ద డిసీజ్. సో ఎప్పుడైతే మనం ఈ వైరస్ని అంటే హ్యూమన్లోని సహజంగా కామన్ కోల్డ్ రావడానికి కారణమైనటువంటి ఈ వైరస్ని మనం తగ్గిస్తే కనుక డిసీజ్ రాకుండా కోవిడ్ అన్నది రాకుండా మనం ఆపచేయచ్చు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి అంత ఇంపార్టెంట్ ఏం లేదు. స్పుత్నిక్ 5 అనేది ఎవరు తీసుకొచ్చారు, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ సెక్షన్ 124A. సో ఇప్పుడు రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ రఘురామ్ రాజన్ గారు అనుకుంటాను. సో ఐ థింక్ నేమ్ ఇస్ కరెక్ట్, రఘురామ్ రాజన్ criticized the CM Jaganmohan Reddy Garni. So he held for sedition. So not only Raghuram Rajan, ABN tele channels ఉన్నాయి కదా,
టీవీలోని ఏబిఎన్ అండ్ TV9 మీద కూడాను సెడిషన్ లా కేసు పెట్టడం జరిగింది. సో ఏంటి మనకి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లోని ఉన్నటువంటి సెక్షన్ 124A ఏంటి మేడం అని అంటే కనుక, ఒకవేళ కనుక మనం ఎవరైనా సరే అంటే నాట్ ఏ జనరల్ పబ్లిక్, ఓకే, జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే అంటే గవర్నమెంట్ని విమర్శించిన ఎట్లా లైక్ సీఎంని కానీ లేకపోతే గవర్నర్ కానీ లేకపోతే అంటే 124 ప్రకారము ప్రెసిడెంట్ని గవర్నర్ని విమర్శిస్తే వాళ్ళ పట్ల కఠిన చర్యలు తీసుకుంటారు. అంటే 7 years వరకు వాళ్ళకి శిక్ష విధించడము అండ్ ఫైన్ వేయడము జరుగుతుంది. అండ్ 124A ఏంటంటే గవర్నమెంట్ మనం ఎలాంటి విమర్శలు చేయకూడదనమాట. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రూ రైటింగ్ ద వర్డ్స్, ఓకే, రాతపూర్వకంగా ఉండకూడదు. రాతపూర్వకంగా కానీ లేకపోతే మాటల ద్వారా కానీ లేకపోతే హావభావాల ద్వారా, సైన్స్ ఉంటాయి కదా, సైన్స్ సిగ్నేచర్స్ అంటే సంతకాలు కాదు, సైన్స్, డిఫరెంట్ సైన్స్ ఉంటాయి, దాని ద్వారా కానీ ఇంకా ఏ తరపునైనా సరే మనం గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయకూడదు. ఇన్ కేస్ మనం గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసిన ఎట్లా మన మీద ఐపీసీ సెక్షన్ 124A ప్రకారము తగిన చర్యలు తీసుకోబడతాయి అని చెప్తున్నారనమాట. సో దీనిని నార్మల్గా ఈ లా మనకి బ్రిటిష్ వారి నుంచి వచ్చింది. సో సెక్షన్ 124A ఐపీసీ అన్నది 1870లో దానిని ఇన్సర్ట్ చేశారు, బ్రిటిష్ వాళ్ళే ఇన్సర్ట్ చేశారు. ఓకే, సో సెడేషన్ లా వర్ ఎనాక్టెడ్ ఇన్ 17th century England and when lawmakers believed that only good opinions of the government should survive, right? సో అర్థమైంది కదండి. ఇక్కడ ఏంటంటే మనకి దీన్ని బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ ఇన్సర్ట్ చేశారు అంటే కనుక ఐపీసీ సెక్షన్లోని సెక్షన్ 124Aని 1870లో ఇన్సర్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. సో అప్పుడు బ్రిటిష్ ఎరా నడుస్తుంది కదా మన భారతదేశంలోని. సో ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉండే ఎవరి మీద ఈ సెడేషన్ లాని యూజ్ చేశారు అని అంటే కనుక బాలగంగాధర తిలక్ గారి మీద యూజ్ చేశారు ఈ లాని. సో దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఎందుకు బాలగంగాధర గారి తిలక్ మీద 1897లో మనకి 1870లో దీన్ని ఇన్సర్ట్ చేశారు సెడిషన్ లాని, బట్ 1897లో దీన్ని యూజ్ చేయవలసిన అవసరం అనేది వచ్చింది బ్రిటిష్ వారికి. ఎందుకు అంటే కనుక ఆ టైంలో బాలగంగాధర తిలక్ గారు 2 పత్రికలు నడిపేవాళ్ళు. ఒకటి ఇంగ్లీష్ పత్రిక, ఇంకొకటి మరాఠీ పత్రిక. ఇంగ్లీష్ పత్రిక, మరాఠీ ఓకేనా. ఇక్కడ ఏంటంటే కనుక అతని యొక్క ఇంగ్లీష్ పత్రిక ఆంగ్ల పత్రిక పేరు, ఓకేనా, ఆంగ్ల పత్రిక పేరు వచ్చేసి మరాఠీ, ఓకే, మరాఠీ పత్రిక పేరు వచ్చేసి కేసరి. తెలుసు కదండి, మీకు ఆల్రెడీ చదివే ఉంటారు మోడర్న్ హిస్టరీలోని. మరాఠీ పత్రిక పేరు వచ్చేసి ఏంటి, కేసరి, ఓకేనా. రిమెంబర్ దిస్, ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. బాలగంగాధర తిలక్ గారు 2 పత్రికలు నడిపేవాళ్ళు. సో అతని యొక్క ఆంగ్ల పత్రిక పేరు ఏంటంటే కనుక మరాఠీ పత్రిక పేరు ఏంటంటే కనుక కేసరి, ఓకేనా. సో అతని పత్రిక కేసరిలోని బ్రిటిష్ గవర్నమెంట్ని విమర్శిస్తూ అండ్ శివాజీ గారిని విమర్శిస్తూ సంథింగ్ వర్డ్స్ని ఏవో రాయడం జరిగింది ఆ టైంలోని. సో దాన్ని గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేశారు అని చెప్పేసి బ్రిటిష్ వారు ఈ సెడేషన్ లాని యూజ్ చేసి బాలగంగాధర తిలక్ గారిని 18 నెలల పాటు 18 నెలలు, ఓకేనా, సంవత్సరాలు కాదు, 18 months జైలు శిక్షని విధించారనమాట. అండ్ సిమిలర్లీ మహాత్మా గాంధీ గారి మీద కూడాను సెడిషన్ లాని దే లేటర్ ట్రైడ్ ఫర్ సెడిషన్ ఫర్ హిజ్ ఆర్టికల్స్ ఇన్ యంగ్ ఇండియా. సో మహాత్మా గాంధీ గారి బుక్స్లో అంటే నాట్ బుక్స్ పత్రికలోని యంగ్ ఇండియా ఒకటి కదా. సో మహాత్మా గాంధీ గారి మీద కూడా సెడిషన్ లాని ఈ ఆర్టికల్ని యూజ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక ఫస్ట్ బాలగంగాధర తిలక్ గారి మీద ఈ సెడేషన్ లాని బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఉపయోగించింది. ఆ తర్వాత కాలంలోనే మనకి సుప్రీంకోర్టు కొన్ని అబ్జర్వేషన్స్లో చూసుకుంటే కనుక కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీసుకుంటే కాన్స్టిట్యూషనాలిటీ రాజ్యాంగబద్ధత ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొందనమాట. 1962లోని సుప్రీంకోర్టు డిసైడెడ్ ఆన్ కాన్స్టిట్యూషనాలిటీ అంటే రాజ్యాంగబద్ధత ఇస్తే ఆఫ్ సెక్షన్ 124A ఇన్ కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులోని. సో ఇక్కడ కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ సెడేషన్ అనేది రాజ్యాంగబద్ధత అనేది సెడేషన్కి లిమిటెడ్ అనమాట. సో ఇక్కడ ఏంటి, యాక్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇంటెన్షన్ ఆర్ టెండెన్సీ టు క్రియేట్ డిజార్డర్ ఆర్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఆర్ ఇన్సైట్మెంట్ ఆఫ్ వైలెన్స్, ఓకేనా. సో దిస్ ఈస్ లిమిటెడ్ టు దీస్ థింగ్స్ అనమాట. ఓకే, ఏవైతే యాక్ట్స్ అనేవి అంటే లా అండ్ ఆర్డర్ని డిస్టర్బెన్సెస్ చేసే విధంగా ఉంటే కనుక ఎవరైనా తీసుకొచ్చినవి, అండ్ ఇన్సైట్మెంట్ టు వైలెన్స్, సో వైలెన్స్ అహింసపరంగా ఏమైనా ఉంటే, హింసాత్మకంగా ఏమైనా ఉంటే కనుక అలాంటివన్నీ కూడా మనం దీని కింద పరిగణించాలి, దాని ఎంతైనా ఆవశ్యకత ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొందనమాట. సో ఇక్కడ
సో ఇక్కడ మనం ఏంటి గుర్తించాలి అంటే రీసెంట్గా ఏపీ ప్రభుత్వ సీఎం అయినటువంటి జగన్ గారి మీద కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి రఘురామ్ రాజన్ గారు కొన్ని విమర్శించి మాట్లాడారు. సో అతనిపైన సెడేషన్ లాని విధించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రజెంట్ ప్రొసీడింగ్స్ అవి జరుగుతున్నాయి సుప్రీంకోర్టులోని. సో లేటర్ క్లాసెస్లో నేను మీకు అది అంటే ఏంటి జరుగుతుంది, ప్రొసీడింగ్స్ ఏం జరుగుతున్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ 1995లో సుప్రీంకోర్టు బలవంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ హెల్డ్ దట్ మీర్ స్లోగనరింగ్ విచ్ ఏవో ఒకడు నో పబ్లిక్ రెస్పాన్స్ డిడ్ నాట్ అమౌంట్ టు సెడేషన్. ఓకేనా, సో పబ్లిక్ రెస్పాన్స్ ఒకడు నో పబ్లిక్ రెస్పాన్స్ డిడ్ నాట్ అమౌంట్ టు సెడేషన్ అంటే ఇక్కడ ఏంటి పబ్లిక్ రెస్పాన్స్ అనేది సెడేషన్ పరిధిలోకి రాదు అని. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ వన్ టాపిక్ ఏంటంటే కనుక మలేర్ కోట్లా. దీన్ని మీరు మలేర్ కోట్లా లేదా మలార్ కోట్లా అని కూడా చదవచ్చు. ఓకేనా, సో పంజాబ్ చీఫ్ మినిస్టర్ అనౌన్స్డ్ దిస్ న్యూ డిస్ట్రిక్ట్ అనమాట. సో ఇప్పుడు మనకి పంజాబ్ రాష్ట్రంలోని కొత్త డిస్ట్రిక్ట్ అనేది ఏర్పాటైంది. ఆ డిస్ట్రిక్ట్ పేరేంటి అని అడుగుతారు. ఆ డిస్ట్రిక్ట్ పేరేంటి మలార్ కోట్లా డిస్ట్రిక్ట్. ఓకేనా, సో ఇక్కడ ఓన్లీ ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్ అది. ఓకేనా, సో పంజాబ్ రాష్ట్రంలోని ఇది ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త డిస్ట్రిక్ట్ అనేది ఏదైతే ఉందో, కొత్త జిల్లా అనేది ఏదైతే ఉందో అది 23వ జిల్లా అండి. పంజాబ్ రాష్ట్రంలోని 23వ జిల్లా ఏంటి కొత్తగా ఏర్పడిందని అడుగుతారు. సో ఏంటది క్వశ్చన్, మనకి ఇక్కడ ఆన్సర్ మలేర్ కోట్లా. ఓకేనా, సో ఏ రెండు ప్రాంతాలని మనకి ఇక్కడ కలిపారో అనుసంధానం చేశారంటే అమర్ఘర్ అండ్ అహ్మద్ఘర్. అమర్ఘర్ అండ్ అహ్మద్ఘర్ అంటే రెండు భూభాగాల్ని అనుసంధానం చేసి మనకి మలేర్ కోట్లా ఏర్పాటైందనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ మలేర్ కోట్లా డిస్ట్రిక్ట్. ఓకేనా, సో ఇనీషియల్లీ subdivision of Malerkotla and Ahmedgarh as well as the sub-tehsil of the Amargarh would be included in the newly created district. The process of bringing the villages under the jurisdiction of Malerkotla district would begin later after the conclusion of census operations. Okay na, so census operations జరిగిన తర్వాత ఏ విలేజెస్ మనకి మలేర్కోట్ల డిస్ట్రిక్ట్ పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఓకేనా, సెన్సెస్ ఆపరేషన్స్ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మనకి మలేర్కోట్ల డిస్ట్రిక్ట్ పరిధిలోకి ఏ విలేజెస్ వస్తాయని కూడా చెప్తారండి. ఇనీషియల్గా మనకి మలేర్కోట్ల అండ్ అహ్మదాబాద్ఘర్ సబ్ డివిజన్స్, రైట్, సబ్ డివిజన్ ఆఫ్ మలేర్కోట్ల అండ్ అహ్మద్ఘర్ యాజ్ వెల్ యాజ్ ద సబ్ tehsil ఆఫ్ ద అమర్ఘర్. సో మనకి ఎలాగో అమర్ఘర్ అహ్మద్ఘర్ యాడ్జాయినింగ్ చేశారు. యాడ్జాయినింగ్ విల్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మలేర్కోట్ల డిస్ట్రిక్ట్, రైట్. సో ఇక్కడ మనకి కొత్తగా ఏర్పాటైన జిల్లా ఏంటి పంజాబ్ రాష్ట్రంలోనే అని క్వశ్చన్ వస్తుంది. ఇంతే సింపుల్గా వస్తుంది అనమాట. ఇప్పుడు లేటర్ మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసెస్ ఎగ్జామ్స్ రిలీజ్ కాబోతున్నాయి. సో రీసెంట్గా పంజాబ్ రాష్ట్రంలోని కొత్త జిల్లాని ఏర్పాటు చేశారు. ఆ జిల్లా పేరేంటి అని అడుగుతారు. జస్ట్ అంతే సింపుల్గా వస్తుంది. సో రిమెంబర్ హియర్ మలేర్కోట్లా అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్.